జై సాయి మాస్టర్ శ్రీ త్రైలింగ స్వామి వారి జీవిత చరిత్ర ఉపదేశాలు 10 తన్మయత్వము. జీవితంలోని ప్రతి దశ ఒక్కొక్క నిర్దిష్ట కార్యానికి నిర్ణీతమై ఉన్నది. మానవ జీవితంలో ఆయా సమయాలలో చేయవలసిన పనులు చేయాలి. దాని అర్థం ఒక సమయంలో చేయవలసిన పనిని ఇంకొక సమయంలో చేయకూడదని కాదు. ఒక వయసులో నిర్దిష్టమైన పనిని ఇతర వయసులలో కూడా చేయవచ్చు. అయితే సమయానుసారంగా చేసిన పనులు విఫలం కావు. ఆ సమయంలో చేసిన పనులే విఫలం కావచ్చును. ఒకటి రెండు సఫలమైనప్పటికీ మొత్తం సఫలం కావు. కొన్ని కొంచెమే సఫలమవుతాయి. యోగమునకు వార్ధక్యమునకు సరియైన దశ. అప్పుడు మనసులో ఎలాంటి చెడు భావనలు ఉదయించవు. మానవుని ఇంద్రియాలు శిథిలమవుతూ ఉంటాయి. అందువల్లనే ఉపాసనకు అది మంచి సమయం. అయితే యవ్వన దశలో ఉత్తేజితమైన అయ్యే వృత్తులను జయించగల క్షమత ఎవరిలో ఉంటుందో వారు కూడా యోగ శిక్షణకు అర్హులే. కనుక యవ్వనంలో ప్రవృత్తులను నివృత్తులుగా చేయటం వల్లనే యోగ శిక్షణకు పాత్రులు కాగలుగుతారు. యోగ సాధన చేయటం అంత సులభమైనది కాదు. యోగం అనగా తన్మయత్వం చెందటం. తన్మయత్వ భావము హృదయంలో కుదుట పడకపోతే యోగము కుదరదు. ఒకవేళ కుదిరినా ప్రయోజనకారి కాదు. ఒకవేళ తన్మయత్వం పొందినా నీకు ఈశ్వరునికి భేదం లేకపోయినా నీవు యోగ శిక్షణను పొంది మంచి లాభాన్ని పొందవచ్చును. అంతేగాక యోగ శిక్షణకు మంచి అధికారివి కావచ్చును. యోగ సంబంధ నియమాలన్నింటిలోనూ షట్చక్ర భేదనము చాలా ప్రధానమైంది. షట్చక్ర భేదనము కాక మిగిలిన సాధనలు ఏవి ప్రయోజనవంతములు కావు. ఏకమాత్ర కాలం షట్చక్ర భేదన చేయగలిగితే స్వర్గ రాజ్యాధికారం పొందగలిగినంత సామర్థ్యం వస్తుంది. షట్చక్ర భేదన యోగశాస్త్రం యొక్క సర్వస్వము. షట్చక్ర భేదనం చేయటం వలన చిదానంద స్వరూపుడైన పరబ్రహ్మ యొక్క సాక్షాత్కారం పొందటానికి అర్హుడవుతాడు. సమస్త వృత్తులను నిరోధించటంలో బిందు మాత్రమైన వ్యతిక్రమం జరిగితే అది విఫలమవుతుంది. యోగ్యత గల వ్యక్తి పరిశ్రమ లేకుండానే షట్చక్ర భేదనం చేయగలుగుతాడు. మొదట షట్చక్రములు ఏమిటో తెలుసుకోవాలి. అప్పుడు యోగ్యత అంటే వానిని భేదించే ప్రయత్నం. యోగ్యత ఉంటే వానిని భేదించే ప్రయత్నం చేయాలి. అప్పుడే వాటి గొప్పతనం ఆవశ్యకతలు అనుభవంలోకి వస్తాయి. జీవ శరీరంలో అన్నమయ కోసం ఆధారంగా మనోమయ కోసము, మనోమయ కోసం ఆధారంగా ప్రాణమయ కోసము, ప్రాణమయ కోసం ఆధారంగా విజ్ఞానమయ కోసం, విజ్ఞానమయ కోసం ఆధారంగా ఆనందమయ కోసము ఉన్నాయి. బొటని వ్రేలి చివరి కనుపంత పరిమాణం గల జీవాత్మ ఆనందమయ కోసం ఆధారంగా ఉన్నది. ఈ స్థితి 4 రకాలుగా ప్రవర్తిల్లుతూ ఉంటుంది. మొదటిది విశ్వావస్థ. అది శరీరంలో ఉండి శరీరమును నడుపుతూ ఉంటుంది. అది జీవుని చేతనావస్థ. రెండవది తైజసావస్థ. అది జీవుని స్వప్నావస్థ. మూడవది ప్రాజ్ఞావస్థ. అది జీవుని నిద్రావస్థ. నాలుగవది బ్రహ్మావస్థ. ప్రాణులలో సర్వకాల సర్వావస్థలలోనూ జీవ శరీరంలో బ్రహ్మ ఉంటుందని గ్రహించాలి. ఆ 4 రకాల అవస్థలను ఆ ఊ మా ఊ అన్న మంత్రం ద్వారా సాధించవచ్చును. నాడులలో నిరంతరంగా ప్రవహించే వాయువు పంచవాయువు అనబడుతుంది. వీటన్నింటిలోనూ నాడీ ప్రధానమైన సుషుమ్న లోపలి పై భాగం నుంచి బయలుదేరి తలలోని కేశమూలాల వరకు వ్యాపించి ఉన్నది. ఈ నాడిలో ప్రవేశించే జ్ఞానము ఆనందమయము అయిన అంతరాకాశంలో పద్మాకారంలో ఉన్న గుహలో ఆత్మ ఉంటుంది. అక్కడ భూహు భువః ప్రభృతులు ఉన్నాయి. ఈ షట్చక్ర భేదన చేసి నాడీ ప్రధానమైన సుషుమ్నను సంయమనం చేసి ఆత్మలో ప్రవేశపెట్టి సచ్చిదానందముతో కలపాలి. ఈ సమ్మేళనమే షట్చక్ర భేదనం అనిపించుకుంటుంది. కఠిన యోగము కన్నా సరళ యోగమే సహజంగాను అధిక ఫలం ఇచ్చేదిగాను ఉంటుంది. కఠిన యోగం శరీరానికి మనసుకి రెంటికి శిక్షణ అవుతుంది. కాగా సరళ యోగం కేవలం మనసుకే శిక్షణ అవుతుంది. మానసిక శిక్షణ లభించిన తర్వాత శారీరక శిక్షణ యొక్క అవసరమే ఉండదు. కఠిన యోగము కుంభకము, నికుంభకము, అనుమీనము, ఉత్క్రాంతి, ధార్ని అవుతుంది. సరళ యోగము సత్యము, సత్ నిర్వికారము అవుతుంది. సరళ యోగము సహజ యోగము. దానిని సాధారణ వ్యక్తి గ్రహించగలుగుతాడు. కఠిన యోగము సామాన్య మానవునికి సాధ్యం కాదు.
సరళ యోగానికి అరణ్యవాసం కానీ, శారీరక క్లేశము కానీ అవసరం లేదు. కేవలం చిత్తవృత్తిని తన వశంలో ఉంచుకుని, దానిని సన్మార్గంలో ప్రచలితం చేయగలిగితే శారీరక క్లేశము, తీర్థయాత్రలు, ఉపవాసము మొదలైన వాటి అవసరం లేదు. సద్వృత్తుల అనుశీలన వలన ఫలం లభిస్తుంది. కానీ తీర్థయాత్రల వలన లభించదు. మనస్సు పరిశుద్ధమై, ఆత్మ పరిశుద్ధమై, చిత్తము నిర్మలమైనప్పుడు సాధకునకు హృదయంలోనే సర్వతీర్థములు దర్శనమిస్తాయి. అనగా సర్వతీర్థములు మానవ శరీరంలోనే ఉన్నాయి. నాసిక రంధ్రాలలో గంగ ముఖంలో యమున, హృదయంలో వైకుంఠము, నుదుట వారణాసి, నాభిలో హరిద్వారము వంటి స్వర్గ మధ్య లోకాలలోని తీర్థరాజములన్నీ మానవ శరీరంలోనే ఉన్నాయి. ఏ నగరంలో ప్రవేశించడానికి ఎలాంటి అడ్డు కానీ సంకోచం కానీ ఉండదో అదే వైకుంఠము. పాపరహితునకు ఎలాంటి శంక ఉండదు. అతను ఎప్పుడు అడ్డులేని వాడే వైకుంఠధామంలోకి వెళ్ళటానికి అధికారి అవుతాడు. అతని హృదయంలో సచ్చిదానందమయ స్వరూపమైన వైకుంఠము విరాజమానమై ఉంటుంది. వైకుంఠం అనేది హృదయమునకు క్రింది భాగంలో ఈడా పింగళ నాడుల సంగమము, లేదా చంద్ర సూర్యుల సంగమము, అంటే గంగా యమునుల సంగమము. ఈ సంగమంలో స్నానం చేయటం వలన జీవుని పాపాలన్నీ ప్రక్షాళితమవుతాయి. గంగా యమునుల సంగమము హృదయానికి క్రింది భాగంలో ఉంటుంది. ఇడ ఆత్మజ్ఞానమని, పింగళ వివేకమని చెప్పబడుతుంది. గంగా యమునల సంబంధం ఎలా ఉంటుందో ఇడా పింగళల సంబంధము సరిగ్గా అలాగే ఉంటుంది. పింగళ అంటే వివేకం నుంచి, ఈడ అంటే ఆత్మజ్ఞానము ఉత్పన్నమవుతుంది. మనస్సును ఈ పింగళ మార్గంలో ప్రవేశపెట్టి క్రమంగా నివృత్తి ద్వారా ఈడతో సమ్మిళితం చేయాలి. ఆ తర్వాత ఈడ పింగళల సంయోగం ఎక్కడ అవుతుందో, అంటే ఆత్మజ్ఞానం వివేకములు ఏకమైనాయో మనసును అక్కడికి తీసుకుని వెళ్ళి స్నానం చేయించడం వలన మహాఫలం లభిస్తుంది. ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత యోగము సహజ సిద్ధమైపోతుంది. యోగం యొక్క ఫలము ఆత్మజ్ఞానమును పొందటమే. అంటే ఆత్మజ్ఞానాన్ని పొందటానికి యోగ శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు ఇల్లు వదిలిపెట్టడము, అరణ్యవాసము చేయటం అవసరం లేదు. కేవలం కొన్ని నియమములను గురించి ఆలోచించటము, ఆచరించటము చేస్తే యోగ ఫలము, ఆత్మజ్ఞాన లాభములు కలుగుతాయి. ఆత్మజ్ఞానం పొందటానికి ఇతరములైన సాధనములు అవసరం లేదు. కేవలం ఆ నియమాలను ధ్యానించడం వల్లనే యోగ ఫలం లభిస్తుంది. దానికే సరళ యోగం అంటారు. యోగ ఫలం సిద్ధించడానికి కావలసిన అన్ని వృత్తుల నిరోధానికి ఏకాంతం అవసరం. అట్లా చెయ్యకపోతే యోగ ఫలం సిద్ధించదు. ఆ నియమములు ఈ క్రింది నియమావళిలో ఉన్నాయి. వాటిని ఆచరించడం వలనను, హృదయంలో వాటి భావాన్ని గ్రహించడం వలనను యోగ ఫలం తప్పక లభిస్తుంది. 1. అసంతుష్టుడైన వ్యక్తి ఎవరిని సంతుష్టుని చేయలేడు. సంతుష్టుడైన వాడే అందరినీ సంతోషపరచగలుగుతాడు. 2. నాలుక పాపకథలు చెప్పడానికి అలవాటు పడింది. అందువలన దానిని నియంత్రించాలి. 3. అన్ని అనర్థాలకు మూలం ఆలస్యమే. అందువలన ఎన్ని ప్రయత్నాలు చేసి అయినా ఆలస్యాన్ని పరిత్యజించాలి. 4. ఈ ప్రపంచము ధర్మాధర్మములకు పరీక్షా స్థలము. అందువలన సావధాన చిత్తులై ధర్మాధర్మ పరీక్ష చేసి పనులను చేయాలి. 5. ఏ ధర్మం పట్ల అశ్రద్ధ చూపకూడదు. అన్ని ధర్మములలోనూ సారమున్నది. వాటిలో సత్యం నిజంగానే అంతర్హితమై ఉన్నది. 6. దరిద్రునికి దానం చేయాలి. ధనవంతునికి దానం చేయటం వృధా. 7. సజ్జన సహవాసమే స్వర్గము. దుర్జన సహవాసము నరకానికి మూలము. 8. ఆత్మజ్ఞానము, సత్పాత్ర దానము, సంతోషంగా ఉండటం అనేవి మోక్ష ప్రాప్తికి హేతువులు. 9. శాస్త్రపఠనం చేసి దాని మర్మములను తెలిసి కూడా దానిని ఆచరించిన వాడు పాపి కన్నను అధముడు. 10. ఏ పని చేసినా దాని మూలం ధర్మమే కావాలి, లేకపోతే కార్యసిద్ధి జరగదు. 11. ఎవరిని ఎప్పుడు హింసించకూడదు. మంచి ఉద్దేశంతో కానీ, చెడు ఉద్దేశంతో కానీ ఏ ప్రాణిని ఏ సమయంలోనూ హింసించకూడదు. 12. పాప పంకిలాన్ని ప్రక్షాళన చేసుకోకుండా మితాచారం లేనివాడు, సత్యాభిమాని కానివాడు రంగుబట్టలు ధరించి బ్రహ్మచారి అయినా అతడు ధర్మం యొక్క కళంక రూపుడే. 13. కప్పులేని ఇంట్లో వర్షధారలు కురిసినట్లు చింతాహీనమైన మనసులో శత్రు గణము ప్రవేశిస్తుంది. 14.
పాపి అయిన వ్యక్తి ఈ జీవితంలో అనుతాపరూపమైన విశ్వంలో అన్నీ మర్చిపోతాడు. అతనికి తన చెడ్డ పనులు జ్ఞాపకం వచ్చినప్పుడు వెంటనే ఆ అనుతాపం జాగృతమవుతుంది. 13 చింతశీలము ఆత్మవిమర్శన ఆ అమరత్వము పొందడానికి మార్గము. అధర్మం చింతనయే మృత్యువునకు మార్గము. ఎవరు ఎప్పుడు గర్వించకూడదు. అట్లాగే కామోపభోగ చింతన చేయకూడదు. 16 చెడు మార్గంలో నడిచే మనసు చేసే అనిష్టం కన్నా భద్రశత్రువు కూడా ఎక్కువ అనిష్టం చేయలేడు. 17 తేనెటీగ పూల సౌందర్యము సుగంధములు చెడకుండా తేనెను మాత్రం ఎట్లా గ్రహిస్తుందో అట్లాగే నీవు కూడా పాపములు అంటకుండా జ్ఞాన సముపార్జన చెయ్యి. 18 అజ్ఞాని అయిన వ్యక్తి వీడు నా పుత్రుడు, ఇది నా సంపద అని భావించి కష్టాలు అనుభవిస్తాడు. ఆ నిజంలో నిజం లేదు. పుత్రులు కానీ సంపదలు కానీ అతనికి ఎట్లా చెందుతాయి? 19 కొంతమంది మాత్రమే అవతలి ఒడ్డుకు చేరుకుంటారు. ఎక్కువ మంది ధర్మాన్ని గుడ్డిగా అనుసరించి అవతలి ఒడ్డుననే పరిగెడుతూ ఉంటారు. 20 యుద్ధంలో లక్షల మందిని జయించిన వాడు నిజమైన విజేత కాడు. తనను తాను జయించిన వాడే అసలైన విజేత. 21 పాపము మన మీదకి దండెత్తదని భావించి నిశ్చితంగా ఉండరాదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క చుక్క చొప్పున పడిన నీటి వల్ల కూడా బిందె నిండినట్లు జ్ఞాని అయిన వ్యక్తి కూడా పాపమయుడవుతాడు. 22 ఎవరితోనూ కఠోరంగా మాట్లాడకూడదు. ఎందుకంటే కఠోర వాక్యములు పలికినప్పుడు కఠోర వాక్యములు వినవలసి వస్తుంది. కూడా దెబ్బలు కొడితే దెబ్బలు తినవలసి వస్తుంది. ఎవరినైనా ఏడిపిస్తే మనము స్వయంగా ఏడవలసి వస్తుంది. 23 వాసనలను జయించలేని వాడు దిగంబరుడై జటాధారియే భస్మం పూసుకుని భూశయనం చేసి ఎన్ని సాధనలు చేసినా పవిత్రుడు కాడు. 24 ఇతరులకు ఉపదేశించే ముందు నీవు కూడా అట్లా ఆచరించు. తనను తాను వశం చేసుకున్న వాడే ఇతరులను కూడా వశపరుచుకోగలుగుతాడు. తనను తాను వశపరుచుకోవడమే చాలా కష్టం. 25 పాపపుణ్యములు మనము చేసుకున్నవే. ఒక వ్యక్తి రెండవ వ్యక్తిని పవిత్రునిగా చేయలేడు. 26 ఈ జగత్తు నీటి బుడగ లాంటిది, ఎండమావి వంటిది. అలాంటి జగత్తును ఎవరు తుచ్చంగా భావిస్తారో వారిని మృత్యువు తెరిపార చూడలేదు. 27 తరముకు వచ్చే కష్టాల్లాగా ప్రకోపించే కోపాన్ని అదుపు చేయగలవాడే నిజమైన సారథి. ఇతరులు కేవలం కాంతి కిరణాలను పట్టుకోవాలని వ్రేలాడేవారే. 28 ప్రేమ ద్వారా క్రోధమును జయించు. శుభము ద్వారా అశుభమును జయించు. నిస్వార్థత ద్వారా స్వార్థతను జయించు. సత్యము ద్వారా అసత్యమును జయించు. 29 గురువు ఇచ్చే ఉపదేశాన్ని మనసుతో విని దానిని పాటించాలి. 30 అనవసరమైన మాటలు మాట్లాడకు. ఎక్కువ మాట్లాడేవారు అబద్ధాలు ఎక్కువ చెబుతారు. శాంతి కొరకు ఎంతవరకు అవసరమో అంతవరకే కొద్దిగా మాట్లాడాలి. యోగ శిక్షణకు అరణ్యవాసము నిరాహారములు అక్కర్లేదు. చిత్తవృత్తి నిరోధమే యోగము. చిత్తమునకు వశీభూతమైన ఇంద్రియములను ఇష్ట సాధనకు నియోగించగల క్షమత గల వారికి ఈ జగత్తు అయినా అరణ్యమైన ఒకటే. ఏకాగ్రతయే యోగమునకు ప్రాణము. ఏకాగ్రత జీవాత్మ పరమాత్మలు ఒకటైనప్పుడు జీవాత్మ పరమాత్మలలో తేడా ఉండదు. అప్పుడే సాధకుడు అసలైన యోగి అవుతాడు. ఈశ్వరుని పొందటానికి యోగాంగ సాధన అవసరం లేదు. భక్తి ద్వారానే భగవంతుని పొందవచ్చును. భక్తుడు భక్తి ద్వారా ఆయనను ప్రసన్నం చేసుకుని ఆయనలో లీనమైపోవచ్చును. దాన్ని కూడా సమాధి అంటారు. సమాధి అంటే బ్రహ్మలో మనసును స్థిరీకరించటం. జీవాత్మ పరమాత్మల ఏకీకరణ మొదలైనవి సమాధి యోగం యొక్క ఫలస్వరూపములు. చిత్తము వశీభూతమై ఇతర కార్యముల నుండి నిస్పృహమై ఆత్మలో నిలిచినప్పుడు దానిని సమాధి అంటారు. ఏ స్థితిలో విశుద్ధమైన అంతఃకరణ ద్వారా ఆత్మావలోకనం చేసి ఆత్మలోని తృప్తి, బుద్ధి లాభం, అతీంద్రియత్వము వంటి అంతరంగిక సౌఖ్యములను పొందుతారో, ఏ స్థితిలో ఉండటం వలన ఆత్మతత్వ విచ్యుతి కలగదో, ఏ స్థితిని పొందిన తర్వాత సాధకుడు ఇతర లాభములుగా భావించడు, ఏ స్థితిలో ఉండగా గురుతరములైన దుఃఖములు కూడా చెలింపజేయలేవు, ఆ స్థితి పేరే యోగము. మనస్సును ఆత్మలో నిలిపి స్థిరమైన బుద్ధితో మెల్లిమెల్లిగా విరతిని అభ్యసించాలి. చంచలమైన మనసు ఏ ఏ విషయాల కోసం చరిస్తూ ఉంటుందో వాటిని గురించి ఆలోచించకుండా దానిని బట్టి లాగి ఆత్మకు వశపరచాలి.
రజోగుణ తమోగుణ విహీనులైన యోగి గణము ఈ ప్రకారంగానే మనసును సర్వదా వశీభూతం చేసి అనాయాసంగా బ్రహ్మ సాక్షాత్కారం పొంది సర్వోత్కృష్ట సుఖాన్ని పొందుతారు. అంతటా బ్రహ్మ దర్శనం చేయగలవాడు తన మనసును సమాహితం చేసి సకల భూతములలో ఆత్మను, ఆత్మలో సకల భూతములను దర్శిస్తాడు. నిష్కామంగా యోగాభ్యాసం చేసేవాడు మాత్రమే సమాధి స్థితికి లేదా మోక్షానికి అర్హుడవుతాడు. ఈశ్వరునిలో లీనమైన జీవాత్మ పరమాత్మతో లీనమవటమే ముక్తి. సమాధి అంటే తన్మయ భావము. ఎక్కడ జీవాత్మ పరమాత్మ వేరనే భావం ఉండదో, ఎప్పుడు జీవుడు బాహ్య జ్ఞాన శూన్యుడవుతాడో, ఎప్పుడు బాహ్యేంద్రియములు చలనము లేనివి అవుతాయో దానిని సమాధి అంటారు. మనస్సు ఇంద్రియాలకు వశం చెయ్యక ఇంద్రియములను మనస్సుకు వశీభూతం చేయటమే యోగాభ్యాసంలో ప్రధానోపాయము. మొదట ఇంద్రియాల నుంచి పుట్టిన చిత్తవృత్తులను నియంత్రించి చిత్తమును వశీభూతం చేసుకోవాలి. ఆ తర్వాత చిత్తమునకు వశపరిచి, అంటే సాంసారికమైన ఇంద్రియ ప్రవృత్తులకు వశీభూతమైన చిత్తమును నిష్కామమైన చిత్తంగా చేయాలి. చిత్తమును వివిధ లక్ష్యముల నుంచి క్రమక్రమంగా నియంత్రించి ఎల్లప్పుడూ ఆత్మచింతనలోనే నియోగించాలి. యోగము 2 రకాలు: సకామ యోగము, నిష్కామ యోగము. సకామ యోగాభ్యాసం చేసేవాడు మోక్షమును పొందలేడు. నిష్కామ యోగాభ్యాసియే మోక్షాన్ని పొందుతాడు. నిష్కామ ధర్మ పాలనమే యోగమునకు మూలము. ఆత్మతత్వము యోగమునకు ఒక అంగము. అంతేగాక అది యోగము యొక్క ఫలస్వరూపము కూడా. తన్మయత్వ భావము కలిగిన తర్వాత మరే అనుష్ఠానం అవసరం లేదు. తన్మయత్వ భావము కలిగిన తర్వాత మరే అనుష్ఠానము అవసరం లేదు. తన్మయత్వ భావమే యోగ సిద్ధి. అలాంటి భావము లభించిన తర్వాత దృష్టి అంతా కామ్య వస్తువు పైననే ఉంటుంది. మరే వస్తువు పైన ఉండదు. అన్య చింతన ఉండదు. మనసులో కామ్య వస్తువుపై మనస్సు మాత్రమే ఉంటాయి. కామ్య వస్తువు మినహా జగత్తులోని మరే వస్తువు అతనికి కనబడదు. ఆ కామ్య వస్తువే మనస్సంతా నిండి ఉంటుంది. అప్పుడప్పుడు జగత్తులో ఉండి కూడా జగత్తులోని మనిషి కాడు. అతని అస్తిత్వము కామ్య వస్తువే అవుతుంది. ఆ కామ్య వస్తువు లేనప్పుడు అతని అస్తిత్వమే ఉండదు. అట్లా కామ్య వస్తువులో కలిసిపోతాడు. దాని పేరే తన్మయత్వము. ఏదైనా పనిని చేసేటప్పుడు ఆ పనిలో తన్మయులు కావడం తప్పనిసరి. అట్లా చేస్తే ఆ పని విఫలము కాదు. ఆ పని తప్పక సిద్ధిస్తుంది. భావన ఎట్లా ఉంటుందో సిద్ధి కూడా అట్లాగే ఉంటుంది. కోరిన దాని పట్ల ఎంత మనస్సు లగ్నమై ఉంటుందో దాని ఫలితం కూడా అంత ఎక్కువగానే ఉంటుంది. ఏ పని అయినా సంపూర్ణంగా సిద్ధించాలంటే దాని పట్ల సంపూర్ణ తన్మయత్వం పొందాలి. ఏకాగ్రత లేకుండా తన్మయత్వం రాదు. ఏ పనినైనా చేయటానికి అది అవసరం గనుక ముందుగా ఏకాగ్రతలో శిక్షణ పొందాలి. ఏకాగ్రత లేకపోతే ఆ పనిలో తన్మయత్వం కలగదు. పనిలో విశ్వాసం లేకపోతే సిద్ధి కలగదు. కార్యసిద్ధికి మూలం విశ్వాసమే. కనుక పని పట్ల విశ్వాసాన్ని పెంచుకోవాలి. తన్మయత్వం, ఏకాగ్రత, ఫలసిద్ధి వీటన్నిటికీ మూలం విశ్వాసమే. సృష్టి చేసే సమయంలో భగవంతుడు అన్నిటికన్నా మొదట మాయను సృజించాడు. ఆ మాయ జ్ఞానములలో కార్యకారణ రూపములలోను సత్వరజస్తమో గుణములలోను విశిష్టమై ఉన్నది. కానీ 2 శక్తులు ఉన్నాయి. మొదటిది ఆవరణ శక్తి. అంటే మాయ చేత జీవుడు ఆచ్ఛాదింపబడి ఉండటం వలన నిత్య సత్య స్వరూపుడైన పరమాత్మను పొందలేక అహంకారంతో తనను తాను స్వతంత్రుడనని భావిస్తాడు. రెండవది విక్షేప శక్తి. దీని వలన జీవుడు అసత్యమైన వస్తువును సత్యముగా భావించి జగత్తును నిత్యంగాను సత్యంగాను భావిస్తాడు. అంతేగాక భగవంతుని మర్చిపోయి అనిత్య విషయ వస్తువులలోనే ఉండిపోతాడు. తాంత్రిక విధానంలో షట్చక్ర భేదనము. సత్వరజస్తమో గుణ విశిష్టమైనది, చంద్ర సూర్యాగ్ని రూపమైనది, స్వచ్ఛమైనది అయిన సుషుమ్న నాడి ఇడా పింగళ నాడులకు మధ్యలో ఉన్నది. చతుర్దళాకారంలో ఉన్న నాడి మూలాధార పద్మం నుండి శిరస్సులోని బ్రహ్మ రంధ్రం పర్యంతము విస్తరించి ఉన్నది. ఈ నాడికి
ఈ నాడికి చుట్టబడిన బడి ఆసనము, లింగము, నాభి, హృదయము, కంఠము, భ్రూమధ్యము, శిరస్సులలో వరుసగా మూలాధారము, స్వాదిష్టానము, మణిపూరము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞ, సహస్రారము అని 7 పద్మాలు ఉన్నాయి. ఈ సుషుమ్న నాడి మధ్యలో మణిలాగా ప్రకాశించే వజ్ర అనే నాడి ఉన్నది. మరలా దానిలో చంద్ర, సూర్య, అగ్ని రూపమైన బ్రహ్మ, విష్ణు, శివులతో కూడిన చిత్ర అనే నాడి సాలెపురుగు దారములాగా ఉన్నది. నిర్మలమైన జ్ఞానోదయం లేకపోవటం వలన ఈ నాడిని ఎవరూ తెలుసుకోలేరు. మరో నిర్మలమైన జ్ఞానోదయం లేకపోవడం వలన ఈ నాడిని ఎవరూ తెలుసుకోలేరు. మరలా ఆ చిత్రనాడి లోపల అతి సూక్ష్మమైన విద్యున్మాలలాగా ఉజ్వలంగా ప్రకాశిస్తూ లోని సహస్రార పద్మం నుండి సుధా ప్రవహిస్తూ ఉంటుంది. యోగులు ఆ సుధను మూలాధార పద్మం వద్దనున్న కుండల్ని శక్తి ద్వారా పావనం చేసి సిద్ధానందమును అనుభవిస్తారు. మూలాధార చక్రము ఆసనములో ఉన్నది. అది చతుర్దళములు, స్వర్ణకాంతి, అధోముఖముతో ఉండే పద్మము. సాధనా కాలంలో సాధకులు ఊర్ధ్వముఖులై చింతన చెయ్యాలి. ఈ చక్రపు 4 దళములలో వం, శం, శం, సం అనే 4 వర్ణాలు ఉన్నాయి. మధ్యలో చతురాస్రాకారంలో పృథ్వీ చక్రం ఉన్నది. ఆ చక్రం ఉజ్వలము, పీతవర్ణము, అష్టశూల సంయుతము అయినది. దాని మధ్యలో భం అంటే పృథ్వీ బీజం ఉన్నది. దానిలో కలిసి లక్ష్మీ బీజం ఉన్నది. ఆ చక్రానికి అధిదేవత ఇంద్రుడు. ఆయన ప్రక్కన చతుర్ముఖుడైన బ్రహ్మ చతుర్వేద పారాయణ చేస్తూ భౌతిక పదార్థాలను సృష్టిస్తూ ఉంటాడు. ఆ చక్రంలో రక్తవర్ణము చతుర్బాహువులు కలిగి ద్వాదశాదిత్యులతో సమానమైన డాకినీ శక్తి ఉన్నది. వజ్రనాడి ప్రారంభంలో కామరూపం అనే పీఠం ఉన్నది. ఆ పీఠం మీద త్రికోణ యంత్రం ఉన్నది. ఆ యంత్రం నుంచి బయటికి వచ్చిన కందర్ప వాయువు జీవాత్మను పట్టుకుని ఉన్నది. ఈ త్రికోణపు యంత్రంలో శరత్కాల చంద్రునిలాగా లింగరూపి అయిన స్వయంభువుడు ఉన్నాడు. ఆ లింగము 3.5 సార్లు చుట్టుకుని ఒక బ్రహ్మనాడి ఉన్నది. ఆ బ్రహ్మనాడి ముఖమును ఆనుకుని కుండలిని శక్తి నిద్రాణమై ఉన్నది. అక్కడ విద్యుత్ రూపిణి అయిన మహామాయ తుమ్మెదలాగా మధురమైన గుణగుణ శబ్దం చేస్తున్నది. అదే శబ్ద జనని. శ్వాస ప్రశ్వాసల ద్వారా ప్రాణులను రక్షించేది అదే. ఈ కుండలిని శక్తి శరీరంలోని పరమకళ, త్రిగుణాత్మకమైన అంశరూపాత్మకమైన సమస్త బ్రహ్మాండమును ప్రకాశింపచేస్తున్నది. స్వాదిష్టాన చక్రము లింగమూలమునున్నది. అది షడ్దళ అరుణవర్ణ పద్మము. దీని అరుణదళములో బం, భం, మం, యం, రం, లం అనే వర్ణాలు ఉన్నాయి. దానిలో పద్మాకారంలో ఉన్న వరుణ దేవతా చక్రం ఉన్నది. ఆ చక్రంలో శరత్కాల చంద్రకాంతి, తలలో అర్ధచంద్రధారి మకర వాహిని వం బీజరూపి అయిన వరుణ దేవత ఉన్నది. ఆ దేవత ప్రక్కన 24 లక్షణాలు కలిగి పీతాంబరధారి అయిన నారాయణుడున్నాడు. ఆ చక్రానికి శక్తి లక్ష్మీ రూపిణి అయిన రాకిని. 3 మణిపూర చక్రము నాభిక మూలములో ఉన్నది. అది దశదళ నీలవర్ణ పద్మము. దాని 10 దళాలలో టం, డం, నం, తం, ధం, దం, ధం, నం, ఫం, ఫం అనే 10 వర్ణాలు ఉన్నాయి. దానికి సరిగ్గా మధ్య భాగంలో టం ఆకారాత్మక త్రికోణాకార అగ్ని బీజం ఉన్నది. దానిని ఆవరించి స్వస్తికాకార మండలం ఉన్నది. అక్కడ ఉన్న అగ్ని దేవత చతుర్బాహువై మేఘవాహనుడై ఎర్రని సూర్యునితో సమానంగా ప్రకాశిస్తున్నాడు. ఆయన ప్రక్కన ఆయనకు ఇష్టదేవత సంహారకారి అయిన మహాకాలుడున్నాడు. ఆ చక్రానికి శక్తి లాకిని, ఆమె నల్లని వర్ణము కలది. 4 అనాహత చక్రం హృదయంలో ఉన్నది. అది ద్వాదశ సింధూర వర్ణ పద్మము. దాన్ని 12 దళాల్లో కం, ఖం, గం, ఖం, డం, చం, ఛం, జం, జ్ఞం, టం, ఠం అనే
12 వర్ణాలున్నాయి. కానీ మధ్యలో షట్కోణాకారంలో ధూమ్రవర్ణంలో ఉన్న వాయు మండలం ఉన్నది. దాని లోపల యం అకారాత్మక వాయు బీజదేవత ఉన్నది. అది కృష్ణవర్ణంలో మృగవాహిని అయి ఉన్నది. ఆ బీజంలో హంసలాగా స్వచ్ఛమైన వర్ణములో అభయ వరదుడైన ఈశానుడు ఉన్నాడు. ఆ చక్రానికి శక్తి శాకిని. ఆ శక్తిలో వర్ణాత్మకమైన బాణలింగ రూపంలో మహాదేవుడు ఉన్నాడు. ఆ పద్మంలో మరొక అష్టదళ పద్మం ఉన్నది. దాని మీద ఒక కల్పవృక్షం ఉన్నది. దాని క్రింద మణిపీఠంలో హంసరూపి అయిన జీవాత్మ ఉన్నది. సాధకుడు ఇక్కడ నిలిచి గురుపదిష్టమైన దేవతను ధ్యానించాలి. అట్లా చేస్తే ఆత్మ దర్శనం అవుతుంది. విశుద్ధ చక్రం కంఠంలో ఉన్నది. అది ధూమ్రవర్ణంలో ఉన్న షోడశ పద్మము. దాని 16 దళములలో ఆ, ఆ, ఈ, ఈ, ఉ, ఊ, రు, రు, ఏ, ఏ, ఐ, ఓ, ఓ, ఔ, అం, అహ అన్న 16 స్వరములు ఉన్నాయి. ఆ పద్మకర్ణికలో తెల్లని ప్రకాశవంతమైన శరీరం గలవాడు, తెల్లని వస్త్రములు ధరించినవాడు, గోళాకార ఆకాశ చక్రధారి అయి ఏనుగును అధిష్ఠించి ఉన్నాడు. ఆ చక్రంలో హంసాకారి పాకాంసు పాకాం పాశాంకుశధారి ద్విబాహు అభయవరద దాత అయిన ఆకార బీజం ఉన్నది. దాని ప్రక్కన ముఖములు, త్రినేత్రములు, దశభుజములు కలిగి ఈశ్వర గౌరి ఉన్నది. దానిలోని చంద్రమండలం నుంచి సుధాపానం చేస్తూ పీతవర్ణ చతుర్భుజం అయిన సాకిని శక్తి ఉన్నది. ఆజ్ఞాచక్రము భ్రూయుగ్మ మధ్యనున్నది. ఇది ధ్యానం చేయవలసిన ప్రదేశం. అది తెల్లని ద్విదళ పద్మము. దాని దళములో క్ష వర్ణములు ఉన్నాయి. ఈ ప్రదేశంలోనే ఇడ పింగళ నాడులు అరుణత అసీనదుల రూపంలో కలిసి వారణాసి తీర్థమును చేసినాయి. ఆ పద్మంలో శుక్ల వర్ణ షణ్ముఖి అయిన హాకిని శక్తి ఉన్నది. ఆమె 4 చేతులతో పుస్తకము, కపాలము, డమరకము, జయమాల ఉన్నాయి. ఈ పద్మమును ధ్యానించడం వలన బ్రహ్మజ్ఞాని అవుతారు. ఈ పద్మంలో మనసు కర్ణికలో త్రికోణ యంత్రమును ధరించటం వలన బ్రహ్మజ్ఞాని అవుతారు. ఈ పద్మంలో మనసు కర్ణిక త్రికోణ యంత్రము ఉన్నది. ఇక్కడ పరమలయ స్థానం ఉన్నది. అక్కడ శుక్ల అనే పేరు గల మహాకాలుడు త్రినేత్రుడు అయిన సిద్ధలింగం ప్రకాశిస్తున్నది. ఈ శివుడు అర్ధనారీశ్వరుడు అని ప్రఖ్యాతిగాంచాడు. ఆజ్ఞాచక్ర పరిజ్ఞానం కలిగిన తర్వాత జీవునకు అద్వైత భావన కలుగుతుంది. ఆజ్ఞాచక్రానికి కొద్దిగా పైభాగంలో శుద్ధము, జ్ఞానము, జ్ఞేయము, దీపశిఖ వలె జ్యోతిర్మయము, ఓంకారాత్మకము అయిన అంతరాత్మ నిరంతరముగా ఉంటాడు. దాని మీద చంద్రాకారము, దానిపైన బిందువులో ఓం అన్న నాదము శక్తి రూపక సాకారాత్మక పూర్ణచంద్రునిలా ప్రకాశిస్తున్న ఉజ్వల శివలింగము ఉన్నవి. ఆ ఓంకారం పైన 2 భుజములు కల మహానాదము అన్న పేరు గల నాడికి అందులో ఆకాశం, పసర్గ లాంటి 2 బిందులు ఉన్నాయి. దాని క్రింద పూర్ణచంద్రునిలాగా శుభ్రవర్ణము బాలసూర్య ప్రభాభాసమైన కేసరములతోనున్న సహస్రదళ పద్మము అధోముఖి అయి ఉన్నది. దానిలో 50 మాతృకా వర్ణములు యథాస్థానంలో ఉన్నాయి. ఆ స్థానంలో నిర్మలమైన కుందేలు చంద్రుడు ఉన్నాయి. ఆ చంద్రునిలో విద్యుదాకారంలో త్రికోణ యంత్రం ఉన్నది. ఆ యంత్రంలో అతి రహస్యమైన చిద్రూపాకార స్థానం ఉన్నది. అక్కడ పరమాత్మ స్వరూపుడైన పరమశివుడు విరాజిల్లుతున్నాడు. అతడు యోగానందము, జ్ఞానము, శుభములు నొసగేవాడు. అతనినే పరమహంస
కైలాస అని కూడా అంటారు. ఇక్కడే శైవుల కైలాసము, వైష్ణవుల గోలోకము, శాక్తేయుల మహాశక్తి నివాసము ఉన్నాయి. ఆ సహస్రదళ పద్మం లోపల లేత సూర్యుని వంటి ఎర్రని కాంతి, అతి సూక్ష్మము విద్యున్మాల వంటి జ్యోతిర్విశేషము, శుద్ధము, నిర్వికారము, నిత్య ప్రకాశమానము, ఉదయాస్తమయ రహితము, అధోముఖి అయిన పూర్ణానంద పరంపర నుండి అమృతధార కురుస్తూ ఉంటుంది. దానిని ధరించేది అమ అనే చంద్రకళ. దాని లోపల వెంట్రుక కొనలో 1000వ వంతు ఉండే అర్ధచంద్రాకార ద్వాదశాదిత్య ప్రభావిశిష్టమైన ప్రాణులకు ఇష్టమైన నిర్వాణ కళ ఉన్నది. అది మహాకుండలిని అనే పేరుతో ప్రఖ్యాతమై ఉన్నది. తిరిగి ఆ నిర్వాణ కళ లోపల కోటి సూర్య ప్రభాసమైన శివలింగం, కర్మఫలదాయిని అయిన నిర్వాణ శక్తి ఉన్నది. ఆ నిర్వాణ శక్తి మధ్య భాగంలో యోగి మహాత్ములచే చింతన చేయబడేవాడు పరమ సుఖమయమైన నిత్యానంద స్వరూపుడైన తురీయ బ్రహ్మ ఉన్నాడు. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి తపస్సులతో యోగి దీర్ఘ జీవనము, ఆకాశ గమనము, అంతర్ధాన శక్తి, పరకాయ ప్రవేశము, దూర దర్శనము, భూత భవిష్యత్ వర్తమాన త్రికాల దర్శనము, అణిమ లఘిమ మహిమ ప్రాప్తి, ప్రాకామ్యము, ఈసత్వము, వసిత్వము, కామవసాయిత్వము అనే అష్టసిద్ధులను పొందుతాడు. అణిమ అంటే అణువులాగా చిన్న దేహమును ధరించే శక్తి. లఘిమ అంటే తేలికగా అయిపోయి ఆకాశ గమనం చేయగలిగిన శక్తి. మహిమ అంటే పెద్దది, మహాత్మ్యయుతమైనది అయిన శరీరాన్ని ధరించే శక్తి. ప్రాప్తి అంటే ఈ విశ్వంలోని అన్ని వస్తువులను హస్తగతం చేసుకునే శక్తి. ప్రాకామ్యం అంటే యథేచ్ఛగా చేయగల శక్తి. ఈసత్వం అంటే ప్రభుత్వ శక్తి. వసిత్వం అంటే అన్నింటినీ తన వశంలో పెట్టుకోగల శక్తి. కామవసాయిత్వం అంటే అన్ని కోరికలను తీర్చుకుని నిష్కాములు కావటం. భక్తి లేకుండా సాధకుడు తన పురుషాకార సాధన ద్వారా ఎంత ఉన్నతిని పొందినా అతనికి పతనావకాశం సిద్ధంగా ఉంటుంది. తపస్సులు చివరి మెట్టు మీదకి వెళ్ళినప్పటికీ దానిలో ఒక్కొక్కసారి అవిశ్వాసము, నైరాస్యము చోటు చేసుకుని ఉంటాయి. కానీ వాటితో పాటు భక్తి కూడా ఉంటే అవిశ్వాసం ఎప్పుడూ కలగదు. అప్పుడు యోగి అనాయాసంగా ముక్తిని పొందగలుగుతాడు. ఆత్మలో పరమాత్మ సంయోగం చెందటమే తన్మయత్వం. ఏదైనా ఒక విషయం మీద మనసును లగ్నం చేసి ఇతర విషయాల పట్ల మనస్సు లాగకుండా ఉండటమే తన్మయత్వం. తన్మయత్వం వలనే బంధమోచనమై ముక్తి లభిస్తుంది. జై సాయి మాస్టర్.